హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఫుల్ డిసప్పాయింటెడ్ వీడియో అనమాట ఇది. అంటే నాకు డిసప్పాయింటెడ్ అండ్ మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ఇంతకుముందు మెసేజ్ చేశారు 2 months బ్యాక్. లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూపించండి అక్క 12 to 13 years పాపకి అని 3-4 times మెసేజ్ అయితే చేశారనమాట, కామెంట్ చేశారు. నేను తన కోసం అని చెప్పి కటింగు స్టిచ్చింగ్ ఫుల్ వీడియోస్ అయితే తీశాను. అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు కటింగ్ వీడియో దగ్గర 1/2 hour అయితే షూట్ చేశానండి. అది ఎలా డిలీట్ అయిపోయిందో తెలీదు. డిలీట్ అయితే అయిపోయింది, బై మిస్టేక్గా డిలీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ అంతా చేసిన తర్వాత స్టిచ్చింగ్ వీడియో కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎడిటింగ్ చేద్దామని మొబైల్ ఆన్ చేస్తే గ్యాలరీలో కటింగ్ చేసిన వీడియో అయితే అస్సలు కనిపించట్లేదు. ఎంత వెతికినా కూడా కనిపించలేదు అనమాట. అసలు లేదు, డిలీట్ అయిపోయింది. మొబైల్లో స్టోరేజ్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఎప్పటి ఫొటోస్ అంటే ఫొటోస్ ఉంటున్నాయి, కొన్ని మెయిన్ ఫొటోస్, కొన్ని ఇంపార్టెంట్ ఫొటోస్ అయితే ఉంచుతాను. వీడియోస్ అయితే మాత్రం ఎప్పటికప్పుడు డిలీట్ చేస్తూ ఉంటాను. నేను పాత వీడియోస్ డిలీట్ కొన్ని చేశాను. అనుకోకుండా చేశానో ఏమో నాకు ఇంకా అర్థం కాదు. అసలు ఆ వీడియో నేను డిలీట్ చేసినట్టే నాకు అనిపించట్లేదు. కానీ అది ఎట్లా డిలీట్ అయింది ఏందనేది ఇప్పటికీ పెద్ద క్వశ్చన్ మార్క్ లానే ఉంది. నాకు కనిపిస్తుంది, ఆల్రెడీ టైం కనిపిస్తుంది. నేను కటింగ్ చేసినది కూడా నాకు ఒక ఇమేజ్ అయితే ఆ వీడియోలో కనిపిస్తుంది. అది ఎట్లా డిలీట్ అయింది అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు ఏదేమైనా సరే అండి, ఫుల్ డిసప్పాయింట్ అయితే అయిపోయాను. మంచి కటింగ్ బాగా క్లియర్గా ఒక బుక్ మీద మెజర్మెంట్స్ రాసుకొని తీసానమాట వీడియో. కటింగ్ స్టిచ్చింగ్ 2 పెడదాము, యూస్ఫుల్ అవుతుంది కదా ఎవరికన్నా అనుకున్నాను. స్టిచ్చింగ్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనే షూట్ చేశాను. ఇంకా కటింగ్ వీడియోనే లేదు మెయిన్. ఇంకా స్టిచ్చింగ్ వీడియో ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇదంతా ఏమొద్దులే. నార్మల్గా ఏదో తీసాను కాబట్టి స్టిచ్చింగ్ వీడియో అయినా సరే ఇలాగా వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్తున్నాను అనమాట, మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే కష్టమైతే ఉంటుంది కదా, ఒక వీడియో తీసి దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, చాలా కష్టం ఉంటుంది. స్టిచ్చింగ్ చేసి చేయాలంటే ఇంకా చాలా కష్టం ఉంటుంది. కానీ ఒక్కొక్కసారి మనం అనుకున్నవన్నీ పర్ఫెక్ట్గా పర్టికులర్గా జరగాలి అంటే జరగవు. ఒకటి చేద్దామంటే ఒకటి జరిగింది అన్నట్లు అయిపోయిందనమాట పరిస్థితి. నాకు అసలు వీడియో తీసిందే గుర్తుకొస్తుంది, కష్టపడి స్టాండ్ పెట్టి. అయితే ఈ విషయంలో అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయాను. కష్టపడి కట్ చేసి స్టిచ్చింగ్ చేసి వీడియో అప్లోడ్ చేద్దామంటే ఇట్లా అయిపోయింది కదా, ఏం చేస్తాం, బెటర్ లక్ నెక్స్ట్ టైం అన్నట్లు అయిపోయింది. స్టిచ్చింగ్ అంటే ఇది పోతే ఇంకో వీడియో అయినా తీయొచ్చు, కానీ టైం పడుతుంది, చాలా టైం పడుతుందండి. స్టిచ్చింగ్ చేయాలంటే నాకు నెక్ పెయిన్ వల్ల రెగ్యులర్గా అయితే స్టిచ్చింగ్ చేయలేను అనమాట. ఇంకా నాకు వీలున్నప్పుడు కొంచెం పెయిన్ రిలీఫ్ ఉన్నప్పుడు మాత్రమే చేస్తాను. ఇప్పుడు ఈ ఫ్రాక్ అయితే ట్రెండింగ్ ఫ్రాక్ యాక్చువల్గా. ఇప్పుడు మీకు చూపిస్తున్న శారీ ఇదంతా చూస్తుంటే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇన్స్టాలో కానివ్వండి, యూట్యూబ్లో కానీ చాలా షార్ట్స్ రీల్స్ చేస్తున్నారు ట్రెండింగ్ ఫ్రాక్. ఈ శారీ వచ్చేసి మొన్న శారీ ఫంక్షన్కి మాకు తెలిసిన వాళ్ళు పెట్టారనమాట. నేను మా పెద్ద పాప కోసం అని చెప్పి కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. అయితే అదొక్కటి మాత్రం డిసప్పాయింట్ అయిపోయాను. సర్లేండి, ఇంకేం చేస్తాం, ఒక్కొక్కసారి ఇంకా అలా జరుగుతూ ఉంటుంది. స్టిచ్చింగ్ అయితే ఏదో ఇంకా స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను. అంటే పర్ఫెక్ట్గా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ ఇంకా నేను ఇలా జరిగింది ఇన్సిడెంట్ అని చెప్తున్నాను. కానీ ఏదేమైనా సరే వీడియోస్ డిలీట్ చేసేటప్పుడు 1-10 సార్లు చెక్ చేసుకోవాలి అని మాత్రం రియలైజ్ అయ్యానమాట. ఎప్పుడైనా కేర్ఫుల్గానే ఉంటాను. ఈసారి ఎందుకో అట్లా జరిగిపోయింది. అది ఎంత సెర్చ్ చేసినా దొరకలేదు. మొత్తానికైతే ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ట్రెండింగ్ ఫ్రాక్ ఇప్పుడు బాగా ఇట్లా కౌ డిజైన్ వచ్చి ఇట్లా హాఫ్ వైట్, ఇది ప్యూర్ వైట్ కూడా కాదు శారీ, హాఫ్ వైట్ ఇలాగ వస్తుంది కదా. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, యాక్చువల్గా ఆన్లైన్లో చూసాను అనమాట. అంటే స్టిచ్చింగ్ చేసిందే చూశాను, కానీ నాకు ఎందుకు అంత ప్రైస్ ఎక్కువ అనిపించింది. శారీ తీసుకొని స్టిచ్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు శారీ కూడా ఎక్కడ దొరకలేదు. ఇంకా లక్కీలీ మాకు తెలిసిన వాళ్ళు పెట్టారనమాట. మన పెద్ద పాపదే బర్త్డే రాబోతుంది, ఇంకా బర్త్డే రోజు వేసుకుంటుందిలే అని చెప్పేసి స్టిచ్ చేశాను. ఫిట్టింగ్ అంతా కూడా బాగా వచ్చింది. తను వేసుకున్నాక ఎలా ఉంది ఏంటి అనేది తర్వాత మరొక వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇలా అయితే
ఫ్లాప్ స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. ఎనీవే, కాకపోతే ఆ సిస్టర్ మన వీడియోస్ చూస్తారు కాబట్టి అక్క లాంగ్ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టలేదు ఇంతవరకు అని వెయిట్ చేస్తుంటారు కదా అని నేను తన కోసం అన్నట్లుగా షూట్ చేశాను. కానీ తెలవాలి కదా మనం కట్ చేసింది స్టిచ్ చేసింది అన్నీ తెలవాలి కదా, చూస్తారు కదా అన్నట్లుగా నేను మళ్ళీ వీడియో చేసి పెడుతున్నాను. మొత్తానికి అయితే అట్లా ఫ్లాప్ అయిపోయింది. నెక్స్ట్ టైం చేస్తాను, కానీ ఇంకా టైం పడుతుండొచ్చు, ఇంకా చాలా టైం పడుతుంది. ఇప్పుడు స్కూల్స్ ఓపెనింగ్, బుక్స్ కవర్స్ వేయడము, ఇంట్లో పనులు, చాలా బిజీగా ఉన్నాను. ఇవన్నీ కొంచెం క్లియర్ అయిపోయిన తర్వాత ఒక 25 డేస్ తర్వాత మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈసారి ఏం చేస్తానంటే, ఇంతకుముందు యాక్చువల్గా కటింగ్ వీడియో కట్ చేసిన వెంబటే పోస్ట్ చేసేదాన్ని, తర్వాత స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేసేదాన్ని. ఈసారి ఏం చేద్దాం అనుకున్నానంటే, కటింగ్ స్టిచ్చింగ్ ఒకటే వీడియో చేసి అప్లోడ్ చేద్దాం అనుకున్నది కరెక్టే, కానీ వీడియో విషయంలో అయితే జాగ్రత్త పడలేదన్నమాట. ఉంటుందిలే అనుకున్నాను, బై మిస్టేక్ డిలీట్ అయిపోయింది. దానికి సపరేట్గా ఇమీడియట్గా షేర్ చేస్తే అయిపోయేది కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో. ఏదేమైనా ఇంకా అలా అయితే జరిగిపోయింది. మొత్తానికైతే ఫ్రాక్ అయితే చాలా బాగా కుదిరిందండి. ఎలా వచ్చింది ఏంటి అనేది చూడండి. ఇలాంటి మిస్టేక్ నెక్స్ట్ టైం జరగకుండా చూస్తాను. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే ఉంది ఫ్రాకు. ఇప్పుడు ఇలాగా న్యూ మోడల్ వస్తున్నాయి కదా, నెక్ దగ్గర అయితే అలా సైడ్కి మన శారీలో వచ్చిన బార్డర్ని అలా లేస్ లాగా అటాచ్ చేశాను. మిడిల్లో అయితే ఒక కౌన్ అయితే అలాగ డిజైన్ చేశాను అనమాట. ఇలా అయితే ఉంది కంప్లీట్గా. ఫిట్టింగ్ కూడా పాపకి కరెక్ట్గా సరిపోయింది. తను వేసుకున్నప్పుడు కూడా షేర్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను మరి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.